హే గైస్ వెల్కమ్ టు తెలుగు రివ్యూ కార్నర్. ఈరోజు ఎండ్ ఆఫ్ ది ఆక్స్ట్రేట్ సంబంధించిన మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. స్పెసిఫికలీ ఈ మూవీలో సీజే అలానే యాక్షన్ సీన్స్తో పాటు యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ మూవీని వర్త్ వాచ్ కాదు అనేది ఇప్పుడు డీటెయిల్లీ రివ్యూ చేసుకుందాం మన ఛానల్ని. ఇదే ఫస్ట్ టైం ఉంటే ఇలాంటి రివ్యూస్ మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ స్టోరీ విషయానికి వద్దాం. నేను ఇక్కడ స్పాయిలర్ చెప్పకుండా నీట్గా అసలు ట్రైలర్లో ఏం చూపించారో దాని మీద బేస్ చేసి చెప్తా. మెయిన్లీ మూవీలో ఆక్స్ట్రేట్ అనే ప్లేస్ ఉంటుంది. ఈ యొక్క ప్లేస్ అనేది సడన్లీ ది క్రెటేషియస్ కాలం డైనోసార్స్ ఉండే ప్లేస్కి అయితే టెలిపోర్ట్ అవుతుంది. అయితే డైనోసార్స్ ఉండే ప్లేస్కి అలానే ప్రజెంట్ వీళ్ళు ఉన్న ప్లేస్ ఎలా టెలిపోర్ట్ అయింది, అలానే వీళ్ళు టెలిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు అనే దాని మీద బేసికలీ మూవీ అయితే ఉంటుంది. అలానే మూవీలో వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగి వస్తారు, తిరిగి వచ్చే సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలాంటి ఫేసెస్ని వాళ్ళు ఎదుర్కొంటారనే దాన్ని మూవీలో చూపించారు. ఒక విధంగా ఈ మూవీ స్టోరీ అంతా కూడా టైం ట్రావెల్ కాన్సెప్టే, కానీ మూవీ ఎండింగ్లో వచ్చే ఒక ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ బేసికలీ మూవీ రన్ టైం 1 hour 40 minutes అయినా సరే ప్రతి యాక్షన్ షాట్స్ని అలానే సీజీఐని చాలా నీట్గా అయితే తీశారు. అండ్ ట్రస్ట్ మీ, ప్రతి సీన్స్ అలానే ప్రతి షాట్స్లో ఏదైతే ఎమోషన్స్ అయితే ఉంటాయో వాటిని హ్యానా హెత్తావే అలానే మిగతా యాక్టర్స్ మాత్రం చాలా బాగా తీసుకొని వెళ్ళారు. అండ్ ప్రతి సీన్స్లో కూడా డైనోసార్స్ ఏదైతే ఉంటాయో ఆ షాట్స్ అన్నీ కూడా లిటరలీ విఎఫ్ఎక్స్లో టాప్ నాపిచ్గా చూపించారు. మోస్ట్లీ జురాసిక్ పార్క్ అలానే వేరే టైమ్స్ ఆఫ్ జురాసిక్ వరల్డ్ సంబంధించిన మూవీస్ని చూసినప్పుడు వాటి సీజే టాప్ నాచ్ ఉంటుందని అనుకుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాటిని మనం మిడ్ లైట్స్లోనే చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ మూవీలో వాటిని మార్నింగ్ టైమ్స్ కూడా ఎలాంటి విధంగా చూపిస్తే బాగుంటుంది అనేది చాలా బాగా చూపించారు. అందుకని ఈ మూవీకి బ్యాక్ బోన్ ఒక విధంగా యాక్టర్స్ యొక్క యాక్టింగ్ అలానే స్టోరీ అయితే డైనోసార్స్ యొక్క విఎఫ్ఎక్స్ అలానే సౌండ్ విఎఫ్ఎక్స్లో మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. ఇప్పుడు యాక్టింగ్ విషయానికి వద్దాం. బేసికలీ యాక్టింగ్స్ అనగానే ఈ మూవీలో ప్రతి సీన్స్లో హైలైట్ అయింది మాత్రం యానా హెత్తావే. ప్రతి షాట్స్లో కూడా ఎమోషన్ని క్యారీ చేస్తూ అలానే ఆ స్టోరీని నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాత్రం సౌండ్ ఎఫెక్ట్స్ గురించి స్పెసిఫిక్లీ మాట్లాడాలి. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్రతి షాట్స్లోనూ హైలైట్గా చూపించేయకుండా ఎక్కడ చూపించాలి, ఎక్కడ ఎలాంటి హర్రర్ మూమెంట్ని ఇస్తే బాగుంటుంది అనేది థియేటర్లో మనం చూసేటప్పుడు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతాం. మెయిన్లీ కొన్ని నైట్ షాట్స్ అయితే ఉంటే వాటిలో సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఆ సీన్స్ని ఎక్కడైతే చూపించాలి, ఎక్కడైతే ఆఫ్ చేయాలనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ మ్యూజిక్ వైజ్లీ మాత్రం నేనైతే ఫుల్ సాటిస్ఫైతో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సాటిస్ఫై అయ్యా. ఇప్పటి వరకు మనం అన్ని గుడ్ థింగ్సే మాట్లాడుకున్నాం, కానీ కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ రోల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం బెటర్గా చూపించుంటే బాగుంటుంది అని అయితే అనిపించింది. మెయిన్లీ వాళ్ళ పిల్లల క్యారెక్టర్స్కి వచ్చేపాటికి ఈ ఒకటి తప్ప మిగతాది మూవీస్లో అసలు నాకు మైనస్ పాయింటే కనవల్ల. కాబట్టి ఈ మూవీకి వచ్చే రేటింగ్ నేనైతే పర్సనలీ 4 out of 5 అయితే ఇస్తా. ఆల్సో ఇది మూవీలో మనం ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఫ్యామిలీతో వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అని చెప్తా. ఎందుకంటే ఈ కొన్ని సీన్స్లో డైనోసార్ తినేసేటప్పుడు కొన్ని రక్తం లాంటివి కనబడుతూ ఉంటాయి. అందుకనే మూవీ బుక్స్ టికెట్ చేసుకున్నప్పుడు కూడా 18+ అని చూపించింది. కాబట్టి మీరు ఓకే అనుకుంటే మూవీ అయితే వెళ్ళి చూడొచ్చు, ఎందుకంటే డైనోసార్ సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ టాప్ నాచ్ ఉన్నాయి. సో గైస్, ఇది వాళ్ళ రివ్యూ. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఆల్సో మీరు మూవీకి వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడంతో పాటు కంటెంట్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ అండ్ టాటా.